హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ప్లేలిస్టులు మీకు కావాల్సిన రియల్ టైం ప్రాజెక్ట్ ప్లేలిస్ట్ అన్ని పైన ఉన్నాయి. సో డేటా సైన్స్లో ఇంతకుముందు వీడియోలో మనం సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఏం చూద్దామంటే హౌ టు క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్ విత్ పాండాస్. ఫస్ట్ ప్రోగ్రామింగ్. సో దానికోసం మనం ఐడియల్లీ ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ వీడియోలో ఏదైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, సో చేసి ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఆ పాండాస్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఆ లైబ్రరీకి ఒక పేరు ఇవ్వాలి. అంటే ఇంపోర్ట్ కమాండ్ ఉంది, ఇంపోర్ట్ ఇదంతా ప్రీవియస్ వీడియోలో ఏదైతే ఇన్స్టాల్ చేసామో అవి ఉంటేనే సాధ్యం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని అన్నామంటే పీడీ అనే లైబ్రరీ, అదే పాండాస్ లైబ్రరీ పీడీ కింద ఇంపోర్ట్ అవుతుంది, మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి వెళుతుంది. వెళ్ళిన తర్వాత నేను ఒక మ్యాట్రిక్స్ కాలమ్ని తీసుకుంటా. సో దాన్ని ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సమ్ డేటా. సో డేటా కాలమ్స్. సో డేటా కాలమ్స్ అనే నేమ్ అసైన్ చేసుకొని దానికి కొన్ని వాల్యూస్ ఇస్తాను. సో కాలమ్ ఎలిమెంట్స్, రోస్, కాలమ్స్ అని ఉంటుంది కదా. సో అందులో వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ కాలమ్ 1 వచ్చేసరికి లెట్ ఇట్ బి C1. సో కాలన్. సో ఇందులో వచ్చేసరికి ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఇవ్వాలన్నమాట. లెట్ దిస్ 1 2 6 3 4. సో 4 తీసుకున్నాను, ఓకేనా. సో దాని తర్వాత రెండో కాలం కావాలి నాకు. రెండో కాలం కావాలంటే ఏం చేస్తాను, C2 అనే పేరు ఇచ్చుకున్నాను, దానికి నేమ్ ఇచ్చుకున్నాను దానికి. అయితే చూడండి, ఇప్పుడు దీనికి ఏం చేస్తాను, 5 8 5 6 అని వాల్యూస్ ఇచ్చుకుంటా. సో ఇప్పుడు ఎన్ని తీసుకున్నాను, 2 కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాను, కర్ల్ బ్రాకెట్ తీసుకుని. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకు డేటా ఫ్రేమ్కి డిఎఫ్ అనే ఒక షార్ట్ కట్ తీసుకున్నాను, నేమ్ అసైన్ చేశాను. ఈక్వల్ టు, సో పీడీ అసైన్ చేశానుగా, ప్యాండాస్ని పీడీ కింద తీసుకున్నాక ప్యాండాస్ లైబ్రరీని డాట్ ప్రెస్ చేసిన వెంటనే క్యాపిటల్ డి కొడితే ఇక్కడ చూసారా మీరు, డేటా ఫ్రేమ్ అని కనిపిస్తుంది. డేటా ఫ్రేమ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం ఏదైతే ఇచ్చుకున్నామో, సో డేటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డేటా కాలమ్స్ అని ఇచ్చాను కాబట్టి ఆ డేటా కాలమ్స్ పేరే ఇస్తామన్నమాట. COLMUNS అని ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసి నెక్స్ట్. ఇప్పుడు ఈ కాలమ్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చానో 2 6 3 4 5 8 5 6, సో వాటిని ప్రింట్ చేయాలి. ఫర్ దట్ వన్ ప్రింట్. సో పేరేమి ఇచ్చాము అక్కడ వాటికి, ఇక్కడ చివరిగా డేటా ఫ్రేమ్ దగ్గర లెఫ్ట్ సైడ్ డిఎఫ్ అని ఇచ్చాం కదా, ఆ డిఎఫ్ తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ప్రెస్ ఎంటర్ కొట్టామంటే చూడండి, C1 కాలంలో 2 6 3 4 వచ్చినాయి, 2 6 3 4. C2 కాలంలో 5 8 5 6. అంటే 1 2 3 4 రోసు, 1 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 0 1 2 3 వచ్చినాయి ఏంటండి అంటే, ఇది రో 1, ఇది రో 2, రో 3, రో 4. మరి 0తో ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు కూడా పైథాన్లో 0తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ ఇంపోర్ట్ చేసాము పాండాస్ని యాజ్ పీడీ కింద, పాండాస్ లైబ్రరీని. తర్వాత ఏం చేసాము, డేటా వచ్చేసరికి కాలమ్స్ రోస్తో ఒక వేరియబుల్కి వచ్చేసరికి డేటా కాలమ్స్కి డిఫైన్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసాం. సో ఆ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్లో 3, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 4 రోసు 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ప్రింట్ చేసాం. ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ డేటాని ప్రింట్ చేసాం. ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూద్దాం.